पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ప్రధానంగా 3 ఫైర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. 3 అగ్నులు. అవి మనలోనూ ఉంటాయి. అవి ఏమేంటనేవి కూడా నిన్న కొన్ని వివరాలు చెప్పుకున్నాం. మనం ఒకసారి జస్ట్ వాటిని ఇంట్రడక్షన్ చెప్పుకొని మనం ఇవాళ టాపిక్లో వెళ్తాం. నెంబర్ 1 ఈజ్ ఫైర్ బై ఫ్రిక్షన్. సెకండ్ ఫైర్ ఏమో సోలార్ ఫైర్. థర్డ్ది ఏమో ఎలక్ట్రిక్ ఫైర్ ఆర్ ది లొబైట్ ఫ్లేమ్ డివైన్. ఇది మొత్తం 3 ఫైర్స్ ఉంటుంటాయి. సో ఈ 3 ఫైర్స్ తోటి సృష్టి అనేటువంటిది వచ్చింది. అలాగే దేహ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇదే ఇంకొక విధంగా ఏమని చెప్పుకున్నాం అంటే, మనం 3 కాస్మిక్ రేస్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ద రే ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ, ద రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్ అండ్ ద రే ఆఫ్ ఇంటెలిజెంట్ విల్. ఇవి 3గా ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఈ రే ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఏంటంటే, ఈ రే ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ అనేటువంటి అంటే ఇంటెలిజెన్స్ అంటే మనోమయ కోసం కన్నా ఇంకా పైనగా ఉండేటువంటిది ఇదన్నమాట ఈ రే. ఈ రే అనేటువంటిది ఏం చెప్తుందంటే, అంటే సృష్టి అనేటువంటిది వ్యక్తంలోకి తీసుకురావడానికి ఈ రే కారణంగా ఉంటుంది. అంటే ఇది ఎలా వ్యక్తంలోకి వస్తుంది అంటే, ఇంతకుముందు ఇది ఉంది, దాని నుంచి ఇది మళ్ళా వ్యక్తంలోకి వస్తుంది. అంటే ఒక కాస్మిక్ అనేటువంటి దాని నుంచి ఇది వస్తుందని మనం చెప్పుకోవాలి. ఆ కాస్మిక్లో ఇది ఎలా ఉంది అంటే, ఎర్లియర్ ఇది సృష్టి అనేటువంటిది ఉంది. ఆ సృష్టి అనేటువంటిది సీడ్గా కాస్మిక్లో సేవ్ అయింది. మళ్ళీ దాని నుంచి ఒక చెట్టుగా ఈ సృష్టి అంతా వచ్చింది. సో ఈ రే అనేటువంటిది అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ కన్నా డిసెండ్ అయింది అనేటువంటిది చెప్పుతారు. సో ఇదేం చెప్తుందంటే, సో ఈ సోలార్ సిస్టమ్ ఇదంతా ఫామ్ అవ్వడానికి, ఇదంతా ఈ విధంగా ఏర్పడడానికి, ఇదంతా ఈ విధంగా సృష్టి అనేటువంటిది ఆవిర్భావం అవ్వడానికి, తర్వాత ఈ ఈ కరెక్ట్గా ఇది రోటరీ మోషన్ అంటే కరెక్ట్గా ఇలా సర్క్యులర్గా ఈ రకంగా మోషన్ ఇదంతా అవ్వడానికి ఈ ఇంటెలిజెంట్ రే అనేటువంటిది ఈ
ఇది పనిచేస్తూ ఉండడం వలన ఈ సృష్టి లేదా ఈ సౌరమండలం అనేటువంటిది ఏర్పడింది. తద్వారా ఇదంతా కూడా ఈ ఇంటెలిజెంట్ రే అనేటువంటిది పనిచేయడం వల్ల ఇదంతా కూడా ఒక సైక్లిక్గా, ఇదంతా ఒక రొటేటరీ మోషన్గా, ఇదంతా కూడా ఒక చక్కటి క్రమముగా ఇదంతా కూడా జరుగుతుంది. ఈ జరగడానికి ఇదంతా కారణంగా ఏంటంటే కనుక మూలం ఏంటంటే ది ఇంటెలిజెంట్ రే, ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ. ఈ ఇంటెలిజెంట్ యాక్టివిటీ అనేటువంటిది పనిచేయడం వలన సృష్టి యొక్క ఆవిర్భావం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అంటే సృష్టి యొక్క దాని నుంచి ఇది అంటే మొట్టమొదటిగా మెలకువ అనేటువంటిది, ఫస్ట్ మెలకువ అనేటువంటిది సృష్టిలో దేని వలన జరిగిందంటే ఈ ఇంటెలిజెంట్ రే అనేటువంటిది పనిచేయడం వల్ల. అంటే ఈ ఇంటెలిజెంట్ రే అనేటువంటిది పనిచేయడం వలన ఏమవుతుందంటే ఈ సృష్టికి ముందు సృష్టి ఉంది, ఆ సృష్టి అంతా కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అది ఒక సీడ్గా వెళ్ళిపోయింది. అంతా కూడా ఇంతకుముందు సృష్టి ఉండేది, ఈ సృష్టి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి అది మొత్తం కూడా డిసాల్వ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి కలిసిపోయిందంటే కాస్మిక్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి కలిసిపోయింది. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా ఇది ఇలా వచ్చింది. సో ఆల్రెడీ ఏదైతే ఉండి వెళ్ళిపోయిందో అదే మళ్ళా ఇట్లా దిగి వచ్చింది అనేటువంటి దానికి ఇది చెప్తుంది అన్నమాట. దిగి రావడానికి ఒక ఫస్ట్ మెలకువ సృష్టి చేద్దాం అనేటువంటి ఆ మెలకువ అనేటువంటిది వస్తుంది కదా, అది దేని వలన అంటే ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ అన్నమాట. తర్వాత ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్. ఈ ఇంటెలిజెంట్ లవ్ అంటే ఈ సెకండరీ అనేటువంటిది ఏర్పడటం చేత ఏంటంటే ఈ నేను అనేటువంటి దాని చుట్టూ ఈ దేహం అనేటువంటిది అల్లుకోవడం అనేటువంటిది ఎలా అయితే ఏర్పడుతుందో ఆ విధంగా ఈ సౌరమండలం అనేటువంటిది అంతా కూడా సూర్యుడు, ఈ గ్రహములు ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తయారవడం అనేటువంటిది జరిగింది. ఇది రావడానికి మూలం ఇంటెలిజెంట్రీ అనేటువంటిది. ఇది ఈ విధంగా ఏర్పడడానికి మూలం ఇది రే ఆఫ్ లవ్, ఇంటెలిజెంట్ లవ్ అనేటువంటిది. అదే విష్ణు అప్పుడు అంటే మనకి విష్ణు అనేటువంటి అప్పుడు ఈయన సృష్టి యొక్క ఆవిర్భావమునకు నిలబడింది. ఆయన స్థితికారకుడు అంటారు. అంటే ఇదంతా కూడా ఈ విధంగా ఎలా సాగుతోంది, ఎక్కడా కూడా సృష్టిలో ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఇదంతా కూడా ఒక పద్ధతిలో ఇదంతా కూడా మెయింటైన్ అవుతుంది. అంటే ఒక సంవత్సరం ఒకరోజు ఎక్కువ వచ్చేయడానికి కానీ, లేదా ఒక సంవత్సరం ఒకరోజు తక్కువ వచ్చేయడానికి కానీ, లేదా ఎర్త్ తిరుగుతూ వెళ్ళి సాటర్న్ తోటి వెళ్ళి కలిసిపోవడం కానీ, లేదా సాటర్న్ తిరుగుతున్నది వచ్చి మార్స్ దగ్గరకు వచ్చేయడం కానీ, లేదా మార్స్ తిరుగుతున్నది వచ్చి మెర్క్యూరీ దగ్గరికి వచ్చేయడం కానీ, ఇలాంటి ఏవి కూడా లేకుండా ఒక సిస్టమిక్ ఒక పద్ధతిగా ఇదంతా కూడా జరుగుతోంది. అంటే దాన్ని ఏమన్నారంటే ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్ అంటారు. ఈ ఇంటెలిజెంట్ లవ్ అనేటువంటిది పనిచేయడం వలన ఇదంతా కూడా ఒక సిస్టమిక్గా ఇదంతా కూడా సాగుతుంది. సో ఇంటెలిజెంట్ లవ్ అనేటువంటిది పనిచేయడం వలన ఏమవుతుందంటే ఈ దేవతలు వీళ్ళందరూ కూడా ప్రజ్ఞలుగా ఈ భూమి మీద వాళ్ళందరూ మేల్కొని ఇదంతా కూడా ఒక చక్కటిగా జరగటం అనేటువంటిది ఈ ఇంటెలిజెంట్ రే అనేటువంటిది పనిచేయడం వలన సాగుతుంది. అంతా కూడా ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్ అనేటువంటిది. సో దీనివలన అయితే దీనిలో ఇంకా ఏమని చెప్తున్నారంటే దీనిలో ఇంకా చాలా ఉంది. ఇందులో అంటే ఈ మన యొక్క సౌరమండలానికి ఈ రేకి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఇంకా చాలా అందవలసినది ఉంది. ఎందుకంటే మనం ఇంతవరకు మనం గమనిస్తున్నాం ఏంటి అంటే సూర్యుడు ఏర్పడటం, సూర్యుడు చుట్టూతా ఈ గ్రహములు ఇవన్నీ తిరగటం ఇంతవరకు మనకి అర్థమవుతుంది. కానీ ఇంకా ఇందులో దీని యొక్క ఫుల్ ఎసెన్స్ అనేటువంటిది మన సూర్యుడు లేదా మన సౌరమండలానికి ఇంకా పూర్తిగా అందలేదు అని చెప్తున్నారు.
అంటే ఇంకా ఈ సౌరమండలం మీద అంటే మన సూర్యుడు ఇంకా డెవలప్ అవ్వాల్సినటువంటిది ఉంది. అందుగురించి మనకి ఏమని చెప్తారంటే ప్రధానంగా 12 సూర్యులు ఉన్నారు అని చెప్తారు. ఇందులో ప్రధానంగా 5 సూర్యులు పెద్దవాళ్ళు, 7 సూర్యులు చిన్నవాళ్ళు అని చెప్తారు. ఈ అంటే శిష్యులు వీళ్ళందరూ స్టూడెంట్స్, ఈ 7 సన్స్ ఆర్ ఇంకా వీళ్ళు డిసైపుల్ రేంజ్లో ఉన్నటువంటి డిసైపుల్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ 5 సూర్యులు మాస్టర్స్ వాళ్ళు. ఈ 7లో మన సూర్యుడు ఒకడు అని చెప్తారు అన్నమాట. అంటే ఇప్పుడు సూర్యుడు అంటే మనకు ఉన్నటువంటి ఈ ఒక్క సూర్యుడే అని అనుకుంటాం, నిజానికి అది చాలా తప్పు. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఈ ప్రపంచంలో లేదా ఈ కాస్మోస్లో చాలా ఉన్నాయి. ప్రపంచం కాదు, ఈ కాస్మోస్లో చాలా ఉన్నాయి అనేటువంటిది చెప్పుకుంటారు. అంటే మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి మనం చూడలేనందువలన అవి లేవు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఆ ఇంటెలిజెంట్ రే అనే దాని నుంచి ఎన్నో సౌరమండలాలు వస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ మనం తెలుసుకోలేదు కాబట్టి అవి లేవు అని అనుకుంటే తప్పు. అక్కడ కూడా మ్యాన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది, అక్కడ కూడా ప్రాణము అనేటువంటిది ఉంది, అక్కడ కూడా జీవులు ఉండుట అనేటువంటిది ఉంది. కాకపోతే జీవులు ఈ విధంగా ఉండకపోవచ్చు, అక్కడ లేదా ఈ విధంగా ఉండొచ్చు. మనం వెళ్ళి అక్కడ చూడలేదు కాబట్టి అక్కడ ఏమీ లేదు, ఆ సౌరమండలం మీద ఏమీ లేదు అనేటువంటిది అనుకోదు. సో ఇది ఎలా అంటే కనుక ఈ అనేకమైనటువంటి సౌరమండలాలు ఈ కాస్మోస్ లెవెల్లో ఉన్నాయి. అంటే ఏదో ఒక్క సూర్యుడే అని కాదు, చాలామంది సూర్యుళ్ళు వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఉన్నారన్నమాట, ఎన్నో ప్లానెట్స్. ఎందుకంటే అది ఒకటి ఇచ్చేసి అది ఊరుకోవడం అనేటువంటిదిగా ఉంటారు. దేర్ ఆర్ 7, అలా మల్టిపుల్స్ ఆఫ్ 7గా ఈ మొత్తం అంతా కూడా వస్తున్నారు భూమి మీదకి. సో అందువల్ల ఏంటంటే సూర్యుడు అనేటువంటి వాడు మనకు ఉన్నటువంటి వాడే సూర్యుడు అని కాదు, మన సూర్యుడు కూడా స్టూడెంట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు పైన సూర్యుడికి. ఇంకా ఈ సూర్యుడు అప్లిఫ్ట్ అవ్వాల్సినటువంటి స్టేజెస్ ఇంకా ఉన్నాయి. అంటే అది అంతవరకు మనం అనుకోవడం బెటర్, కానీ ఎక్కడ అప్లిఫ్ట్ అవ్వాలి ఏమిటి ఈ డీటెయిల్స్ మనం చెప్పినా మనకు అర్థం కాదు కాబట్టి అంతవరకు చెప్పి ఊరుకున్నాను. ఇప్పుడు పిహెచ్డి వాడు ఆయన 4 పేపర్లు రాశాడంటే ఇంకా 4 పేపర్లు ఉన్నాయని చెప్తే ఓకే, మనకు అంతవరకు మనకు ఓకే. ఆయన ఏ పేపర్లు రాశాడు, ఏ పేపర్లు రాయాలనేటువంటి వాడు స్కూల్ స్టూడెంట్ వాడికి ఏం అర్థమవుతుంది? అది ఎలాగో మనకు కూడా ఆ విషయం పూర్తిగా బోధపడదు అంతవరకు మనకు. ఎందుకంటే సూర్యుడి లెవెల్కి మనం వెళ్ళలేదు కదా, మన ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు. అయితే ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేటువంటిది యాటమ్కి ఉంది, మ్యాన్కి ఉంది, ఎర్త్కి ఉంది, సన్కి ఉంది. అయితే మన డెవలప్మెంట్ అనేటువంటిది వీటన్నిటికీ కూడా ఉంది. యాటమ్ అనే స్టేజ్ నుంచి అది అవేకెండ్ స్టేట్లోకి రావాలి. అలాగే మ్యాన్ అనే స్టేజ్ నుంచి ది మ్యాన్ అంటే హై ఎవాల్వ్డ్గా అవ్వాలి. మ్యాన్ అనేటువంటి ఎంతసేపు నేను, నా చుట్టూతా, నా ఊరు, నా దేశం, నా ప్రపంచం, అంతే కదా హైయెస్ట్ అంటే. నేను నా ప్రపంచం అంటే నేను మొత్తం ఈ భూమి మీద. ఇంతకు మించి మనం ఎవాల్వ్ అవ్వనటువంటి స్థితిలో ఉన్నాం మనం. వాటి గురించి చెప్తాను. ఇంకా అది ఎలా ఎవాల్వ్మెంట్ అనేటువంటిది హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది అనేది చెప్తాను ఈరోజు. సో ది సెకండ్ రే ఈజ్ ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్. ఈ లవ్ అనేటువంటిది పనిచేయడం వలన ఏంటంటే ఈ భూగోళం మీద కానీ ఈ సౌరమండలంలో కానీ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. అందుగురించే ఈ రే ఆఫ్ లవ్ అనేటువంటిది పనిచేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు 2 × 2 = 4 అది కరెక్ట్, అది అందరికీ తెలిసిన విషయం. జ్యోతిష్యపరంగా మనకి కొన్ని చెప్తారు, ఏమంటే ఇప్పుడు పరిస్థితి చాలా గడ్డు కాలం అండి, ఇప్పుడు చాలా ఇదిగా ఉంది పరిస్థితి అనేవన్నీ మనకి కొన్ని ప్రిడిక్షన్స్ అనేటువంటివి చెప్తూ ఉంటారు. ఈ ప్రిడిక్షన్ వాళ్ళు చెప్పినట్టుగా జరగవు కొన్ని. అంటే ఇప్పుడు చాలా లాస్ ఉంటుంది అని అంటారు కొన్ని, లేదా ఇప్పుడు అంతా బాగుంది అసలు ఇప్పుడు ఎందుకు లాస్ వచ్చిందో తెలియట్లేదు అంటారు. అంటే ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్ అనేటువంటిది పనిచేయడం వల్ల ఏమిటంటే కనుక
అంతా మనం అంటే 2x2 = 4 రాసుకున్నట్టుగా ఈ గ్రహ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగి తీరుతుందని చెప్పలేం. అది నేను చెప్తాను. ఎందుకంటే కనుక ఒక డివైన్ లవ్ అంటే కనుక ఒక ఇది సోలార్ లెవెల్లో ఇది ఉంది. సో ఈ లెవెల్లో ఒక లవ్ అనేటువంటిది పనిచేస్తుండడం వల్ల ఏంటంటే కనుక జీవులు వీళ్ళందరూ కూడా ఈ రే ఆఫ్ లవ్ వలన వాళ్ళందరూ కూడా కాపాడబడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చాలా రక్షింపబడుతూ ఉంటారు భగవంతుడి చేత. అంటే దేని వలన రక్షింపబడ్డారు అంటే ఈ రే ఆఫ్ లవ్ అనేటువంటిది పనిచేయడం వలన వీళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. అది ఇక్కడ సత్యం. సో ఈ అన్నీ కూడా ఇలా చక్కగా ఇవన్నీ కూడా అంటే ఒక ఎవాల్వింగ్ అనేటువంటిది కానీ ఒక పద్ధతిలో ఇవన్నీ కూడా జరగడానికి మూలం ఏమిటంటే ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ లవ్ అనేటువంటిది లా పనిచేయడం వలన ఇదంతా కూడా ఆ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ది రే ఆఫ్ ఇంటెలిజెంట్ విల్. అంటే ఈ రే ఆఫ్ ఇంటెలిజెంట్ విల్ అంటే కనుక మొదటిది భౌతికమైనటువంటి రూపు ఏర్పడడానికి కారణం, రెండోది అది చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి కారణం, మూడోది ఏంటంటే ఈ విధమైనటువంటిది ఏర్పడటానికి ఒక ఆలోచన అనేటువంటిది రావటం. సో ఈ విధంగా ఈ మూడు దీన్ని ఏమంటారంటే ది లా ఆఫ్ సింథసిస్ అంటారు. ది లా ఆఫ్ సింథసిస్ అన్న ఇంటెలిజెంట్ విల్ అన్న ఏంటంటే ఒక సింథసిస్ అంటే అన్నీ కూడా ఇప్పుడు ఒక మాల అనేటువంటిది వేసినప్పుడు ఆ మాలలో అనేక రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా మనం గుచ్చి చక్కటి దండగా కట్టి వేసిన తర్వాత ఒక దండ చాలా బాగుందండి స్వామివారికి వేసినటువంటి దండ అని అంటారు. అంటే ఆ దండలో ఏంటి బాగుంది అంటే ఆ అమరిక కానీ ఆ ఒక పద్ధతిలో ఆ దండంతా తయారు చేయడం కానీ ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. అంటే అమరిక మెయిన్గా అందులో ఏంటంటే పూలన్నీ విడివిడిగా పెడితే ఓకే బాగున్నాయి పూలు, కానీ ఈ కలర్ తర్వాత ఈ కలర్ పెట్టి ఆ కలర్ తర్వాత ఈ కలర్ పెట్టి ఈ కలర్ తర్వాత ఇలా పెట్టి మీరు ఒక దండగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే దానిలో ఎలా అయితే ఒక అందం అనేటువంటిది ఎలా అయితే ఏర్పడుతుందో అలా ఈ సృష్టిలో ఇవన్నీ కూడా ఒక విధముగా ఒక చక్కగా ఒక ఆర్డర్గా ఏర్పడటం, తర్వాత ఇవన్నీ కూడా ఒక క్రమమైనటువంటి ప్రణాళికగా ఏర్పడటం అనేటువంటిది ఏంటంటే ది లా ఆఫ్ సింథసిస్ అంటారు. ఎప్పుడు కూడా సింథసిస్గా ఏర్పడుతుంది సృష్టి అనేది. అదే ఆ పై నుంచి ఇక్కడి దాకా, లేదా ఈ సృష్టి అయిపోయింది మళ్ళా సృష్టి రావటం, మళ్ళా సృష్టి అయిపోయింది మళ్ళా సృష్టి రావటం, ఈ విధమైన ఇవన్నీ కూడా తీశారనుకోండి మనం మీకు రాసుకుంటామంటే అది ఎలా వస్తుంది అనేది కూడా మీకు నేను చెప్తాను ఈరోజు. అంటే ది క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం అనేటువంటిది ఒకటి ఇది ఉంది. అది కూడా మీకు అది కూడా మీకు ఒకటి నేను చెప్తాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఆ టైం క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది మనకి. అంటే ఈ సృష్టి ఈ క్యాలిక్యులేషన్ ఏమిటి అది మీకు ఆ డీటెయిల్స్ చెప్తాను. సో దట్ ఈ సృష్టి రావడం ఇది వెళ్ళడం ఇదంతా కూడా మీకు అర్థం అవుతుంది.